ఇలా ఎందుకు చేశానా అని ఎప్పుడైనా బాధపడ్డావని అడిగితే నన్ను పట్టుకుని గట్టిగా ఏడ్చి చాలాసార్లు బాధపడ్డానంది. నాకు వరుసకు అక్కయిన అమ్మాయి. తన వయసు బహుశా ఇప్పటికి 50 పైనే ఉంటాయి. ఇప్పటికీ ఆమె పుట్టింటి గడప ఎక్కలేకపోతుందండి. తన తోడబుట్టిన తమ్ముడు, చెల్లి, కన్న తండ్రి కాలం చేసినా కనీసం ఆఖరి చూపుకి ఆ అమ్మాయి నోచుకోలేకపోయింది. ఇంతకీ ఏం జరుగుతుందో చెప్తానండి. తనకి 16 ఏళ్ల వయసు అప్పుడనుకుంటా వరుసకి మేనమామ అయిన అతనితో పెళ్లి చేశారండి. కానీ తను వేరే అబ్బాయితో వెళ్ళిపోయింది. తనని పెళ్లి చేసుకుంది. ఇది 1985, 1990 మధ్యలో జరిగిందండి. నేనప్పుడు కొంచెం చిన్నదాన్ని. నాకు గుర్తున్నది తెలిసింది మీకు చెప్తున్నాను. 2, 3 సంవత్సరాలు అవుతుందనుకుంటానండి తను నాకు కనిపించింది. 2, 3 సంవత్సరాల కిందట. అప్పుడు అడిగాను, ఇలా ఎందుకు చేశానా అని ఎప్పుడైనా బాధపడ్డావా అక్క అని అడిగితే, నిజంగా ఆ రోజు ఆ అమ్మాయి ఎంత ఏడ్చిందనంటేనండి, నాకు ఇప్పటికీ గుర్తొస్తుంటే చాలా బాధ కలుగుతుందండి. ఎందుకంటే ఆ వయసులో తను ఏం చేస్తుందో తనకు పూర్తిగా తెలీదు. తెలుసుకోవలసిన ఆలోచన కూడా ఉండి ఉండదు కదండీ! మళ్ళీ చేసుకున్న అబ్బాయి అయితే తనను చాలా బాగా చూసుకుంటున్నాడని, చాలా మంచివాడని, తన అత్తవారి ఫ్యామిలీ తనని చాలా బాగా చూసుకుంటారని చెప్పిందండి. తనకి ఇప్పుడు పిల్లలు, మనవళ్ళు కూడా ఉన్నారండి. ఎంత బాగా చూసుకున్నా పుట్టింటి ఆశ అయితే ప్రతి అమ్మాయికి చివరి శ్వాస వరకు ఉంటాయి కదండీ! గడిచిన సమయం అయితే తిరిగి తీసుకురాలేం. తనెంత బాధపడినా చే చేయగలిగింది ఏమీ లేదు. బహుశా విధిరాతంటే ఇదేనేమో మరి. చూసారండి, పుట్టిన ప్రతి ఒక్కరం చాలా గొప్పవాళ్ళం కావాలని, గొప్పగా బ్రతకాలని కోరుకుంటాం. కానీ విధి ఎవరి తలరాత ఎలా ఎవరి తలరాత ఎలా ఉందో మనం చెప్పలేం కదండీ! అమ్మా, నాన్న పరువు ప్రతిష్టలకు భంగం కలగకూడదని ఆ రోజు ఆలోచించి వాళ్ళు చేసిన అబ్బాయితో అందంగా కాపురం చేసుకుని ఉంటే ఈరోజు తను ఇలా బాధపడకపోయేది కదా! కానీ తను చేసిన పనికి తను ఇప్పుడు ఎంత బాధపడుతుందో, కుంగిపోతుందో తనకే తెలుస్తుందండి. తనకే ఇప్పుడు అర్థమవుతుంది. కానీ చేయగలిగింది ఏమీ లేదు. కానీ ఈ రోజుల్లో కొంచెం అమ్మాయిలు కొంచెం అమ్మా నాన్నల పరువు ప్రతిష్టల గురించి కూడా కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలండి. ఎందుకంటే కాలం చాలా స్పీడ్‌గా వెళ్ళిపోతుందండి. ఏది వెనక్కి తీసుకురాలేని పరిస్థితి. అమ్మా నాన్నల పరువు ప్రతిష్టల గురించి ఆలోచించి అమ్మా నాన్నలు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఇటు పుట్టింటి వారు, అటు అత్తింటి వారు నిజంగా ఎంత బాగుంటుందండి. అమ్మా నాన్నలు తలెత్తుకుని తిరగాలి కదండి. అప్పుడు ఆ అమ్మాయి చేసిన పనికి వాళ్ళ అమ్మా నాన్న ఎంత కుంగిపోయి ఉంటారు చూడండి. కానీ ఎవరికి చెప్పుకుంటారు చెప్పండి. అది ఎంత మానసికంగా బాధ పెట్టి ఉంటుంది. ఇలా ఈ రోజుల్లో చాలా చూస్తున్నామండి. ఎక్కడెక్కడ కాదండి, మన కళ్ళ ముందే ఎన్నో జరుగుతున్నాయండి. అందుకే దయచేసి అమ్మాయిలు, అబ్బాయిలు మీరు ఆలోచించే ముందు అమ్మా నాన్నల గురించి కూడా కొంచెం ఆలోచించండి. మనం ఎంతవరకు కరెక్ట్‌గా ఉన్నాము, మనం చేసేది కరెక్టా కాదా? కానీ ఎవరిని ప్రేమించిన అమ్మా నాన్నలకి ఒక్క మాట చెప్పండి. ఇంట్లో ఒప్పించడానికి ప్రయత్నించండి. సొంత నిర్ణయాలు తీసుకోకండి. అమ్మా నాన్న కొంచెం సంఘంలో తలెత్తుకొని బ్రతికేలా పిల్లలు కొంచెం నిర్ణయాలు తీసుకుంటే అది అందరికీ మంచిదండి. ఎందుకంటే సంతోషం సంతోషం అనేది మనిషికి చాలా ముఖ్యం అన్నమాట అండి. ఉంటానండి. బాయ్.